జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. లక్ష్యం చేరాలనే నీ సంకల్పం బలమైనదైతే కడలిపై కూడా రాతి వంతెన నిర్మించవచ్చని రామాయణం చెబుతోంది. జై శ్రీరామ్. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, శుక్లపక్షం, జూలై 26, 2026 ఆదివారం. తిథి ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి త్రయోదశి. ఈ రోజు రవి ప్రదోష వ్రతం ఆచరించే వారికి పూజా సమయం సాయంత్రం 6:42 నుండి 8:55 వరకు. నక్షత్రం జ్యేష్ఠ, ఉదయం 7:34 వరకు, తదుపరి మూల. యోగము ఐంద్రము, రాత్రి 10:05 వరకు, తదుపరి వైద్రుతి. కరణం బాలవ, మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి కౌలవ. రాత్రి 3:07 వరకు, తదుపరి తైతుల. సూర్యోదయం ఉదయం 5:46, సూర్యాస్తమయం సాయంత్రం 6:42. చంద్రోదయం సాయంత్రం 4:25, చంద్రాస్తమయం రాత్రి 3:27. అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం 5:05 నుండి 6:42 వరకు. యమగండం మధ్యాహ్నం 12:14 నుండి 1:51 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:28 నుండి 5:05 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:58 నుండి 5:50 వరకు. వర్జము సాయంత్రం 4:32 నుండి 6:20 వరకు. శుభ సమయాలు అమృత గడియలు రాత్రి 3:18 నుండి 5:05 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:18 నుండి 5:02 వరకు. శుభ గడియలు మధ్యాహ్నం 1:52 నుండి 3:25 వరకు. జూలై 26 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి ద్వాదశి, మధ్యాహ్నం 1:57 వరకు ఉంది, తదుపరి త్రయోదశి. ఆదివారం ద్వాదశి తిథి కలయికతో దగ్ధ యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాలు జ్యేష్ఠ, మూలాలు కూడా తీక్షణ మరియు దారుణ నక్షత్రాలు కాబట్టి మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఆషాఢ మాసం గురుమూఢమి కూడా కొనసాగడం వలన ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవడం మంచిది. ఆదివారం మూలా నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ యోగం మూలా నక్షత్రం ఉన్నంత సమయం వరకు ఉంటుంది. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే శుభ సమయాలలో లేదా సర్వార్థ సిద్ధి యోగ సమయంలో దుర్ముహూర్తాలు కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. తొలి ఏకాదశి పారణ సమయం ఉదయం 5:46 నుండి ఉదయం 8:21 వరకు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:34 వరకు వృశ్చిక రాశిలోను, తదుపరి ధనుస్సు రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:34 వరకు మేష రాశి వారికి, తదుపరి వృషభ రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:34 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్యా, వృశ్చికం, మకరం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు
మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం, కార్గిల్ విజయ దినోత్సవం, 1999 జూలై 26న భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. 2009వ సంవత్సరంలో భారత తొలి పూర్తి స్వదేశీ నిర్మిత అణు జలంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ జలప్రవేశం చేసిన రోజు. 1856వ సంవత్సరంలో వితంతు పునర్వివాహ చట్టం అమల్లోకి వచ్చింది. ఇంకా ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 26 ఆదివారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఎంత ఓపిగ్గా ఉంటే అంత మంచిది. వృషభ రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. మిథున రాశి అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటం మంచిది. కర్కాటక రాశి ప్రశంసలు లేదా బహుమానాలు అందుకుంటారు. సింహ రాశి లాభం ఉంటుంది. కన్యా రాశి అంతా మంచే జరుగుతుంది. తులా రాశి మంచి మనసును చాటుకుంటారు. వృశ్చిక రాశి అవసరానికి సహాయం చేస్తారు. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి ప్రశాంతమైన జీవనం ఉంటుంది. కుంభ రాశి అభివృద్ధి ఉంటుంది. మీన రాశి శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.